హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ చూపించాను కదా, ఇది వచ్చేసి 6 కట్ బ్యాంగిల్ తీసుకోవాలి. ఫస్ట్ 6 కట్ బ్యాంగిల్ తీసుకున్న తర్వాత వైట్ రైన్ స్టోన్ చైన్ని సింగిల్ పీసెస్గా ఒక్కొక్క పీస్గా మనం అయితే కట్ చేసుకోవాలి. మనం 8 పెట్టాలి ఎన్ని పెట్టాలి అనేది డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లేసెస్ అనేది పెట్టుకోవాలి. అంటే మిడిల్లో గ్యాప్ ఈక్వల్గా ఉండాలి కదా, అట్లా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని మనం ఒక బ్యాంగిల్ ఫస్ట్ పెట్టుకోవాలి. దాని సైజ్ వైజ్గా రిమైనింగ్ మనకి ఆ సెట్లో ఎన్ని అయితే అవసరం పడతాయో వాటన్నిటిని కూడా సేమ్గా స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను చూపించిన బ్యాంగిల్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్. 4 కట్ బ్యాంగిల్కి ఫస్ట్ నేనైతే థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇవి మొత్తం పింక్ కలర్ బ్యాంగిల్స్, సో నేను అయితే పింక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. దీనికి కూడా ఫస్ట్ మనం గ్లూ పెట్టేసుకొని క్లిప్ స్టోన్స్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి చిన్న క్లిప్ స్టోన్స్లో కూడా చాలా సైజెస్ ఉంటుంది. నేను పెట్టింది వచ్చేసి 5 mm క్లిప్ స్టోన్. ఫస్ట్ అది పెట్టాలి. నెక్స్ట్ తర్వాత పింక్ కలర్ రైన్ స్టోన్ చైన్ తీసుకున్నాను నేను. ఇందాక మనం సింగిల్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాంగిల్కి వచ్చేసి మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ప్లేస్లో మనం 2 వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక క్లిప్ స్టోన్ పెట్టాలి, నెక్స్ట్ 2 రైన్ స్టోన్ది పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ ఇదే స్టెప్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి అన్నమాట. ముందు చూపించినవి అయితే మనకు 6 కావాలి. ఈ 4 కట్ బ్యాంగిల్స్ అయితే మనం 2 ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటివి 2 ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకైతే ఇది లుక్ చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ తీసుకోవాలి. మెటీరియల్ ఏమేమి యూజ్ చేశాను అనేది అక్కడ చూపించాను. ఇది బ్యాంగిల్ మేక్ చేశాక ఇట్లా వస్తుంది. ఆ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ గ్లూ పెట్టుకున్న తర్వాత దీనికి పింక్ కలర్ది క్లిప్ స్టోన్ యూజ్ చేశాను. ఇక్కడ యూజ్ చేసిన క్లిప్ స్టోన్ వచ్చేసి 4 mm క్లిప్ స్టోన్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్లవర్ లాగా రావడానికి డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి చిన్నవి యూజ్ చేస్తున్నాను. డ్రాప్వి 6 సైడ్స్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పెట్టగానే ఏదైనా ఒక షేప్గా రాదు. ఫస్ట్ మనం గ్లూ అనేది పెట్టిన తర్వాత కొంచెం సేపటికి వాటిని మనకి ఏ షేప్లో కావాలో అట్లా అరేంజ్ చేస్తూ ఉండాలి. పెట్టినప్పుడే వెంటనే అటు ఇటు అంటూ ఉంటే అది పాడవుతుంది. సో ఫస్ట్ మనం పెట్టేసి తర్వాత కొంచెం సేపటికి వాటిని సెటిల్ డౌన్ చేస్తూ ఉండాలి. అట్లా అని చెప్పేసి మొత్తం డ్రై అయ్యాక కూడా చేయకూడదు. ఫ్లవర్ లాగా పెట్టిన తర్వాత మనం క్రాస్ మార్క్ లాగా తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పింక్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఆ కుందన్స్ని 4 యూజ్ చేశాను. 2 సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ పెట్టుకోవాలి. కుందన్ మనం బ్యాంగిల్ పైన కుందన్స్ స్టిక్ చేయాలి అనుకున్నప్పుడు గ్లూ యూజ్ చేయాలి. నేను ఇక్కడ కుందన్ పైన మళ్ళీ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ B7000 గ్లూ అనేది యూజ్ చేశాను. డైమండ్ షేప్ కుందన్స్ పెట్టిన తర్వాత పైన జర్కన్ స్టోన్ పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ ఆ 6 పెటల్ ఫ్లవర్ లాగా ఉంది కదా, అది మళ్ళీ రిపీట్ చేయాలి సేమ్ ప్యాటర్న్. మీరు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే కూడా నేను కామెంట్లో నా నెంబర్ పిన్ చేస్తాను, ఆర్డర్ ఇవ్వండి. ఇది అయితే నాకు చాలా డేస్ కిందనే ఆర్డర్ వచ్చింది, బట్ నేను వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. డిలీట్ చేస్తుంటే కనిపించింది. సో ఇది కూడా పెట్టేద్దాము, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ఇస్తారు కదా, ఈ మోడల్ కూడా ఎట్లా మేక్ చేసుకోవాలి అనేది ఎవరికైనా తెలుస్తుంది అని చెప్పేసి ఇది అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్లోనే మేక్ చేసుకోవాలి అనుకుంటే కూడా మేక్ చేసుకోవచ్చు. ఇదే బ్యాంగిల్ సెట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అందులో కూడా అడిగారంట. ఇదే బ్యాంగిల్ సెట్ వాళ్ళకైతే 2100, 1800 అబోవ్ అట్లా చెప్పారంట. 1800 to 2500 వరకు ఛార్జ్ చేశారంట. నేనైతే అందులో ఆఫ్ అమౌంట్ కూడా తీసుకోలేదండి, చాలా రీజనబుల్ కాస్ట్కి చేశాను. మీరు ఎంత చేశాను అనేది కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే చేస్తున్నాను. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేస్తుంది రెక్టాంగిల్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్. మీరు ఇక్కడ రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ షేప్లో ఉంది అంటే మీ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను ఇది బాగుంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. క్లిప్ స్టోన్ అనేది మనం స్టిక్ చేశాక అది కొంచెం డ్రై అయిన తర్వాత దాని చుట్టూ మనకు కొంచెం ఎంటీగా అనిపిస్తుంది కదా, అటు కూడా మనం గ్లూ పెట్టేసుకొని వైట్ రైన్ స్టోన్ అనేది చైన్ అనేది పెట్టేసుకోవాలి. ఇది కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది, అయినా కూడా మనం ఈజీగానే చేయొచ్చు, బట్ కొంచెం పేషెన్స్ అయితే దీనికి అవసరం. దీనికి ఒక్క బ్యాంగిల్కి మనకి 4 క్లిప్ స్టోన్స్ పడతాయి.
ఇలాంటివి మనకి యాక్చువల్గా ఈ సెట్లో 4 కావాలి అనమాట. 4 సైడ్స్ కూడా మనం క్లిప్ స్టోన్స్ పెట్టేసుకొని దాని చుట్టూ ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ రైన్ స్టోన్ చైన్ తోటి ఫిల్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మేక్ చేసేది ఇది ఓవరాల్ మనకు బ్యాంగిల్ సెట్కి లుక్ అయితే దీనివల్లనే వస్తుంది. మనం క్లిప్ స్టోన్ పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ మార్క్లో అక్కడ గ్లూ అనేది స్టిక్ పెట్టుకోవాలి. గ్లూ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బ్యాంగిల్ పెద్ద సైజ్ అనుకోండి, ప్రజెంట్ నేను చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2.4, మీరు 2.6 అట్లా చేస్తున్నారనుకోండి, ఆ ప్లేస్లో 8K కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను 8K యూజ్ చేస్తే మిడిల్లో గ్యాప్ అనేది నాకు చాలా తక్కువ వచ్చింది. మనం 2 సైడ్స్ కూడా ఏదైతే క్లిప్ స్టోన్ తీసుకున్నామో దానికి 2 సైడ్స్ కూడా సేమ్ ఈ క్రాస్ మార్క్ లాగా పెట్టుకుంటాం. సో మిడిల్లో మనకు గ్యాప్ అనేది ఉండాలి. అక్కడ వేరే డిజైన్ వస్తుంది కదా ఆ ఎంటీ ప్లేస్లో, అది అనేది కొంచెం ఆడ్గా అనిపించింది అనమాట నాకు. 8K పెడితే మీరు తీసుకునే బ్యాంగిల్ సైజ్ని బట్టి అక్కడ 8K షేప్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 6K తీసుకున్నాను. మనం 2 సైడ్స్ ఇవి పెట్టుకున్న తర్వాత కుందన్స్ పైన మళ్ళీ గ్లూ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, థ్రెడ్ బ్యాంగిల్ పైన కుందన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలి. అదే కుందన్ పైన కుందన్ స్టిక్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం B7000 గ్లూ యూజ్ చేయండి. ఇక్కడ B7000 గ్లూ యూజ్ చేశాను నేను. తర్వాత జర్కన్ స్టోన్ అనేది పెట్టాను. మిడిల్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ మనం గ్లూ పెట్టి ఒక క్లిప్ స్టోన్ చిన్న సైజ్ది 4mm ఆర్ 5mm మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే 4mm తీసుకున్నాను. క్లిప్ స్టోన్ పెట్టి దానికి 4 సైడ్స్ కూడా పింక్ కలర్ రైన్ స్టోన్ చైన్ యూజ్ చేసి క్లోజ్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే ఇది. ఈ బ్యాంగిల్ సెట్లో ఏమేం బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని పట్టాయి అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్. 3, 4, 5, 6 ఈ 6 కట్ బ్యాంగిల్లో చూపిస్తున్నాను కదా, నియర్లీ 12 అట్లా పడతాయండి ఇవి. నెక్స్ట్ చూపిస్తుంది ఇది 4 కట్ బ్యాంగిల్స్. ఇది కూడా సింగిల్గా వేసుకున్న బాగుంటుంది, అంటే మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటుంది. అవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ 4 కావాలి. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్స్, ఇవి కూడా సింగిల్గా వేసుకున్న బాగుంటుంది. 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 కావాలి. నెక్స్ట్ ఈ మోడల్ ఇవి కూడా 2 కట్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి మనకు 4 కావాలి. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. నాకు అయితే ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఇది నేను ప్యాకింగ్ వీడియో కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, అంటే ఎలా ప్యాక్ చేస్తాను అని చెప్పేసి. నేను ప్యాకింగ్కి కింద కూడా ఒక కార్డ్బోర్డ్ లాంటిది అయితే పెడతాను. ప్యాకింగ్ కూడా చాలా నీట్గానే చేస్తాం, ఎందుకంటే మీ వరకు సేఫ్గా రావాలి. మీరు మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు అవి మీ వరకు ఎంత సేఫ్గా రీచ్ అయితే అప్పుడే మేము చేసిన ఆ హార్డ్ వర్క్కి ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే నేను నా నెంబర్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. నేను చూపించే మోడల్స్ అనే కాదు, మీరు ఏ పేజ్ నుంచి చూపించే మోడల్ అయినా మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఏ కస్టమైజేషన్ కావాలి అన్నా కానీ నేనైతే చేసిస్తాను విత్ రీజనబుల్ ప్రైసెస్లో. ఎందుకు అంటే అందరూ చేస్తున్నారు, బట్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఉంటేనే కదా అందరు తీసుకుంటారు. ఈ వీడియో ఇంతే మరి, బాయ్.